దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్టు 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి, నీ ఆత్మతో నింపి వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. ఇర్మియా గ్రంథము 36 నుండి 38 అధ్యాయములు. 36వ అధ్యాయము. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. ఇర్మియా బారూకునకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను. నేను యెహోవా మందిరములోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకుని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించెను. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ, యూదా పట్టణములలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా, బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు కొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినినట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా, ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలల్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియజెప్పగా, ప్రధానులందరూ కూషీకి ఇనుమనమడును, షెలెమ్యాకు మనమడును, నెతన్యాకు కుమారుడునైన యెహూ దీని బారూకు నద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞేయగా, నేరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చెను. అతడు రాగా వారు, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో అనిరి. మరియు ఆ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు వ్రాసితివి అది మాకు తెలియజెప్పుమని వారు అడుగగా, బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా, నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. నీవును ఇర్మియాయును పోయి దాగియుండిడి, మీరున్న చోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా, అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివెను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పూటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా, అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు
యెరహ్మెయేలునకు అజ్రీయేలు కుమారుడైన షెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోట మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు మరియొక గ్రంథము తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవు ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీ వేళ వ్రాసితవని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అగును. నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకిని యెరూషలేము నివాసుల మీదకిని యూదా జనుల మీదకిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నెరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహూకలను యాజకుడైన మయాషియా కుమారుడగు జెఫన్యాయును ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేసెను. అప్పటికి వారు ఇర్మియాను చెరసాల్లో ఉంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవు ఇలాగు చెప్పవలెను. మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకుని మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారిని అందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకుంటకే యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీయులలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవట లేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియాను పట్టుకుని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చెను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాటనైనను వచ్చెనా అని అడుగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవని మాట వచ్చినను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు? రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చి వారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరుగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. 38వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పాషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకాలును, మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచియున్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజా ఆలడనగా, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా, రాజు ఇంటిలోని కూషీడగు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతిని విని రాజునగరులో నుండి బయలుదేరి రాజుతో ఇలాగు మనవి చేశాను, రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకనూ రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించమని కూషీడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానాలో క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకుని పోయి ఆ గోతిలో నుండి ఇర్మియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి, పాతవే చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకుని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా, ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించి యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచు నీ మనుషుల చేతికి నేను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యంగా ప్రమాణము చేశాను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవు నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును, వారి అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీలు పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు. నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను, యూదారాజు నగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచిన ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలక బబులోను రాజు చేత పట్టబడదవు గనుక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, నీవు మరణశిక్షను అందకుండానట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనీయకుము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు విని ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకు ఇప్పుడే తెలియజెప్పుమనగా, నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి నంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతునని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను. అంతటి అధిపతులందరూ ఇర్మియా యొద్దకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాట ప్రకారము వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయునందున వారు అతనితో మాట్లాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు ఇర్మియా బందీగృహశాలలో ఉండెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు.
జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. దినదినము నైనా నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచు మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా. నీ కృప కొరకు, నీ దయ కొరకు, నీ ప్రేమ కొరకు వందనాలు తండ్రి. నీ కనికరం కొరకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా, మా అపరాధములు మా పాపములు దయతో క్షమించి ప్రభా తండ్రి, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి దినమంతా మీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా కుటుంబాలలో మా కుటుంబాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాలో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఇప్పుడే యేసు నామములు విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయనగా మా ఇరుగు పొరుగు, మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా బంధువులు, స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరిపై నీ కృప కలుగును గాక నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగును గాక. నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి దిగి వచ్చునుగాక, రక్షణార్థమైన నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక నాయన. కాశ్మీర్ మొదలుగుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని దర్శించు ప్రభా. నీ చిత్తాన్ని జరిగించండి ప్రభా. నీ రాజ్యాన్ని స్థాపించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, నరకాగ్ని పాలవకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయామయడా, ప్రేమామయడా, నీ కృప కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి, ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేసి మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా. ఆత్మపూర్ణులై అయ్యా తండ్రి నీ సాక్షులుగా నిలిచే భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయండి. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. నీ కృపతో అయ్యా నాయన నీ అభిషేకంతో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. దైవజనుల కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. వారి అవసరతలు అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రతి కీడు నుండి, దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.